మద్యం అనేది ఏ ప్రభుత్వమైనా ఎంకరేజ్ చేయకూడదు. డిస్కరేజ్ చేయాలి సాధ్యమైనంత వరకు. దొంగ మద్యం అమ్ముడవుతున్నది కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడానికి మద్యాన్ని అమ్మడంలో తప్పు లేదు గానీ, మద్యం తాగండ్రా, తాగండ్రా, తాగండ్రా అని ప్రోత్సహించకూడదు. ఇది నా నిశ్చితాభిప్రాయం. అదే సందర్భంలో లిక్కర్‌కి సంబంధించి ఏదైతే మీరేదో 2 పెగ్గులేసుకొని పడుకుందాం అనుకుంటారు. ప్రశాంతంగా పడుకోనియట్లేదంటే ఆడిప్పుడు 2 పెగ్గులేసుకొని రోజు పడుకుంటాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి రోగాల బారిన ఆస్పత్రిలో పడుకుంటాడు. ఆ పైన శవపేటికలో పడుకుంటాడు. ఆ పైన శ్మశానంలో పడుకుంటాడు. దాని వలన సాధించిందేంటి? ఆ కుటుంబంలో పిల్లలు అనాథలవుతారు. దిక్కులేనోళ్ళవుతది భార్య. ఇలాంటి సిట్యుయేషన్ మద్యం వల్లనే సంభవిస్తది. తెలిసి జరిగేటటువంటి దరిద్రం. దాన్ని అలా మాట్లాడకూడదు రాజకీయ నాయకులన్నది నా నిశ్చితాభిప్రాయం. ఇప్పటికే సినిమాల్లో చూపెట్టే దిక్కుమాలిన వాటిటి వల్ల ఇప్పుడు 10థ్ క్లాసోడు కూడా